హాయ్ గాయస్, దిస్ ఇస్ భరత్. ప్రీవియస్ వీడియోలోని మన బొలెరో కోసం మెటీరియల్ తీసుకున్నాం కదా. సో ఈ మెటీరియల్తో మన బొలెరోకి ఒక బాక్స్ తయారు చేయిద్దాం అనుకుంటున్నాను. అసలు ఎందుకు ఈ బాక్స్ అంటారా? ఈ డ్రోన్స్ ఫీల్డ్లో సేఫ్టీ అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం వెహికల్లో క్యారీ చేసే థింగ్స్ అన్నీ చాలా వాల్యుబుల్ కాబట్టి. ఇందులో డ్రోన్ ఉంటుంది, బ్యాటరీస్ ఉంటాయి, జనరేటర్ కూడా ఉంటుంది. ఇవన్నీ వర్షంలో తడవకూడదంటే ఈ కంటైనర్ బాక్స్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే, మన ఫీల్డ్కి వెళ్ళినప్పుడు వెహికల్ ఉన్న దగ్గర అన్నిసార్లు ఫీల్డ్ ఉండదు. ఒక్కొక్కసారి వెహికల్ వదిలి 1/2 కిలోమీటర్ వరకు వెళ్ళాల్సి ఉంటుంది. వెహికల్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి, అంటే ఈ బ్యాటరీలు అవి కూడా ఉంటాయి కదా. మనం సేఫ్గా లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ కంటైనర్ బాక్స్ అన్నది ఉంటే. ఇంకో విషయం ఏంటంటే, స్ప్రేయింగ్ ఫినిష్ అయిపోయాక ఇంటికి వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, వెహికల్లో ఉన్న డ్రోన్ తీసుకెళ్ళి ఇంట్లో పెడతా. అది మా అబ్బాయి చూడగానే నా దగ్గర కన్నా ముందు డ్రోన్ దగ్గరికే పరిగెడతాడు. ఆ డ్రోన్ మనం ఎంత క్లీన్ చేసినా ఎంతో కొంత దానికి ఫెర్టిలైజర్ అంటుకొనే ఉంటుంది. సో అదే ఈ బాక్స్ ఉందంటే దీనికంటూ ఒక సెపరేట్ స్పేస్ ఉంటుంది. దీని దగ్గరికి మా అబ్బాయే కాదు ఎవరో కూడా వెళ్ళడానికి ఉండదు. ఇప్పుడు మనం ఆర్క్వెల్లర్ రాజు గారి దగ్గరికి మన బండిని తీసుకొచ్చాం. ఎంత హైట్ కావాలన్నది మెజర్మెంట్ తీసుకొని వెహికల్ బాడీకి ఫ్రేమ్ కట్టారండి. నెక్స్ట్ ఇప్పుడు మనం గ్యాస్ వెల్డింగ్ దగ్గరికి వచ్చేసాం. ఎందుకంటే ఆర్క్ వెల్డింగ్ చేస్తుంటే షీట్స్ కన్నాలు పడుతున్నాయండి. సో దీనికి గ్యాస్ వెల్డింగ్ చేయడమే బెటర్ అన్నారు. కాబట్టి మనం గ్యాస్ వెల్డర్ శివ గారి దగ్గరికి వచ్చాం. మీరు చూసిన ఈ ప్రాసెస్ అంతా ఒక క్షణంలో అయిపోయినట్టు ఉంది, కానీ యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అంతా జరగడానికి వారం పైన పట్టింది. ఎందుకంటే ఇది అసలే వర్షాకాలం, వర్షాలు వస్తా పోతూ ఉండి దానికి తోడు ఈ కరెంట్ కూడా అంతే. మొత్తానికి బాక్స్ అయితే రెడీ అయిందండి. నెక్స్ట్ ప్రాసెస్ పెయింటింగ్. ఎందుకంటే మన వాళ్ళు ఎక్కడెక్కడ వెల్డింగ్ చేశారో అక్కడ రస్ట్ ఫామ్ అవుతుంది. సో పెయింటింగ్ కంపల్సరీ. మన వెహికల్లో డ్రోన్ పెట్టిన తర్వాత అటు ఇటు పోకుండా డ్రోన్ ఇందులో ఫిట్ అయ్యేలాగా ఒక స్టాండ్ వెల్డర్ సురేష్ గారితో తయారు చేయించాం. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్కి పెయింటింగ్ షాప్ ఉంది, అక్కడ వెంకటేష్ గారితో పెయింటింగ్ చేయించేసాం.
ఇదిగోండి ఫైనల్గా మన బొలెరో ఇలా రెడీ అయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.